చైనా పద్ధతి ఏంటంటే మనతో దాదాపు 60 సంవత్సరాల విరోధం ఉన్నది. ఉమ్, అది రేపో మాపో తగ్గిపోయే విరోధం కాదు. చైనాతో విరోధం అయితే వందల సంవత్సరాలు వెళ్ళిపోతాది. వాళ్ళ థియరీ అది. ఓకే. ఇప్పుడు ఇవాళ ఏదో కమ్యూనిస్ట్ నాయకుడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు చైనాలో. అంటే పూర్వం చక్రవర్తి, చైనా చక్రవర్తి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాగ ఉన్నదో అలాగే ఉన్నది. ఉమ్, 2000 సంవత్సరాల క్రితం కన్ఫ్యూషియస్ అనే ఒక పెద్ద వ్యక్తి ఏ సిస్టమ్ పెట్టాడో ఇవాళ చైనా ఆ సిస్టమే ఫాలో అవుతుంది. చైనా ఒక విశేషమైన దేశం. 99% జనాభా ఒకే భాష మాట్లాడతారు అక్కడ, ఉమ్, మ్యాండరిన్. అది మనం కంపేర్ చేసుకోవడం చాలా కష్టం. కానీ చైనాతో వచ్చింది ఏంటంటే గత 3 నెలలు నా ఫీలింగ్ కొంత అక్కడక్కడ చదివింది విన్నది ఏంటంటే పాకిస్తాన్తో కొద్దిగా చల్లారిపడింది సంబంధం. ఉమ్, ఎందుకంటే పాకిస్తాన్ మరి అమెరికాకి దగ్గర అయిపోవటం, పాకిస్తాన్ ఏ మినరల్స్ అన్ని చైనాకి ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇచ్చిందో అవి మెల్లిగా అమెరికాకి అప్పచెప్పటం. ఇప్పుడు ఉన్న జనరల్స్ మునీర్ అందరూ కొంచెం చల్లతనం వచ్చింది. తర్వాత రష్యా మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు పాకిస్తాన్ మీతో స్నేహం దేనికి, భారతదేశంతో విరోధం ఉమ్, అంతే. మీరు ఆ విరోధం లేకపోతే పోతుంది, స్నేహం లేదు పాడు లేదు. ఎక్కడ మార్కెట్ బాగుంటే అక్కడ పాకిస్తాన్ వెళ్తారు, అది కూడా ఎక్కుతుంది. ఉమ్, తర్వాత బంగ్లాదేశ్ ఏదో సాయం చేసేస్తారు. చైనా అంటే ఏం చేశారు సాయం? ఏం లేదు. నేపాల్కి తగ్గించారు, శ్రీలంకకి తగ్గించారు, ప్రపంచం అంతా తగ్గిస్తున్నారు చైనా. ఎందుకంటే డబ్బులు డిప్లొమసీ పనిచేయదు, కొంతవరకు వాడుకుంటారు, పారిపోతారు. మాల్దీవ్స్ ఉన్నది కదా, ఉమ్. చైనా ఎంతో సాయం చేస్తారు అనుకున్నారు, ఏమైంది ఆఖరికి? అవును, మళ్ళీ మన దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చారు. ఉమ్, సో ఇది చైనా పద్ధతి కూడా కొద్దిగా మార్చుకుంటుంది. చైనా కంట్రోల్ చేస్తా వస్తుంది. ఓకే. మనకి చైనాతో స్నేహం తప్పదు. ఉమ్, చైనాతో డిప్లొమసీలో విరోధం అని ఉన్నప్పటికల్లా స్నేహం చేసుకోవాలి. మనం చైనాకి పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. ఓకే. వాళ్ళు లేకపోతే మనకు వ్యవహారం జరగదు ఇక్కడ. కానీ మనం కూడా వాళ్ళకి కావాలి. భారత్ పాకిస్తాన్ మీద ఇష్యూస్ వచ్చేటప్పుడు మరి పాకిస్తాన్ చెంతనే ఉంటుంది కదా ఆ చైనా. కరెక్ట్, కరెక్ట్. విరోధి విరోధి, వాళ్ళ స్నేహితుడు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మనం సాయం చేయట్లేదా? ఆఫ్ఘనిస్తాన్ అంటే మనం సాయం చేస్తామంటే ఏ రకంగా చేస్తాం మనం డెఫినెట్ గా చెప్పలేం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరి పక్కన ఉన్నాం మనం? అవును. ఆఫ్ఘనిస్తాన్ పక్కన. ఆఫ్ఘనిస్తాన్ చుట్టూరా పాకిస్తాన్ ఉన్నది, సముద్రానికి దారి లేదు. మనం దారి ఇవ్వటానికి ఇరాన్ నుంచి పోర్ట్ తీసుకుని 600 మైళ్ళు రైల్వే లైన్ కట్టేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం. అది మరి ఏమంటారు? విరోధి విరోధి స్నేహం. ఓకే. డిప్లొమసీలో తలుపులు మూసి పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, పర్మనెంట్ విరోధి లేరు. మనం స్నేహం కోసం ట్రై చేస్తా ఉండాల్సిన పాకిస్తాన్ చైనాతో. ఓకే. ఎక్కువ చైనాతో స్నేహం చేస్తా ఉంటే పాకిస్తాన్కే దెబ్బ సైకలాజికల్ గా ఉంటది. కాబట్టి అది మాత్రం మనం వదలకూడదు.